హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శ్రీకళ యూట్యూబ్ ఛానల్. ఈ మధ్యన అయితే నేను వీడియోస్ అయితే చేయట్లేదు అనమాట. కొంచెం హెల్త్ బాగోక వీడియోస్ అయితే చేయట్లేదు. ఇప్పుడు మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. మనకైతే బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకొక 2-3 గంటల్లో మనకు షో కూడా స్టార్ట్ అయిపోతుంది. ప్రోమో కూడా రిలీజ్ అయింది. నాని గారు, రానా గారు పెద్ద పెద్ద యాక్టర్స్తో షో అయితే లాంచ్ అయిందనమాట. ఇప్పుడు మనకి హౌస్లోకి వెళ్ళబోయే 14 మంది గురించి అయితే మనం తెలుసుకుందాం. ఈ 14 మంది కూడా మనకు తెలిసిన వాళ్ళే, కానీ కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో మనకి ఎప్పుడూ కూడా యూట్యూబ్ నుంచి కొంతమందిని, సింగర్స్ని, అలాగా సీరియల్స్ వాళ్ళని తీసుకుంటారు. ఎప్పుడూ కూడా పీక్ స్టేజెస్లో ఉన్న యాక్టర్స్ని అయితే తీసుకోరు. కొంచెం కనిపించకుండా ఉన్న వాళ్ళని, కొంచెం డౌన్గా ఉన్న వాళ్ళని తీసుకుంటారనమాట. ఎందుకంటే ప్రతిసారి కూడా మనకి ఇదే జరుగుతుంది. అలాగే ఈసారి కూడా కొంచెం ఇండస్ట్రీకి కనబడకుండా ఉన్న వాళ్ళని కూడా తీసుకున్నారు. అలాగే మనకు సీరియల్ యాక్టర్స్ని, ఇంతకుముందు కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ అనే షో వచ్చింది, అందులో వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారనమాట. అలాగా మనకి తీసుకున్నారు. ఇందులో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా చాలా వరకు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇందులో అంతకు మించి అని ఎందుకు పెట్టామంటే, సీజన్ 7 ఉల్టా పుల్టా అని పెట్టారు. చాలా పెద్ద హిట్ అయింది. అంతేకాకుండా షో లాస్ట్లోకి వచ్చేటప్పటికైతే చిన్న చిన్న గొడవలు అవి కూడా జరిగినాయి. షోని ఖచ్చితంగా షోలో మాత్రమే చూద్దామండి. మనకి ఎవరైనా ఇష్టమైన కంటెస్టెంట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మనం మిస్ కాల్ ఉంది, అలాగా కొన్ని పెట్టారు కదా, అలా చేద్దాం. అంతేగాని బయటకు వచ్చాక వాళ్ళందరూ ఒకటే అవుతారు. అంతేగాని మనం గొడవలు పెట్టేసుకొని అలా అయితే చేయకండి. ఇంకా మనం ఎవరెవరు ఉన్నారు ఏంటనేది నేనైతే మర్చిపోతానని చెప్పి బుక్లో అంతా నోట్ చేసుకున్నాను అనమాట. ఎవరెవరు ఉన్నారు, కంటెస్టెంట్లు ఎవరు, ఎంతమంది. అంతేకాకుండా ఇంతవరకులాగా సింగిల్గా అయితే హౌస్లోకి పంపించట్లేదు, కపుల్స్గా పంపిస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా. ఇద్దరిద్దరు కలిసి అయితే వెళ్తున్నారనమాట. ప్రోమోలో ఇందాకే రిలీజ్ అయింది, మనం కూడా చూసాం కదా. చూడండి ఈసారి ఎవరెవరు వెళ్తున్నారు ఏంటి అనేది చూద్దాం. మొన్నటి వరకు కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ అనే షో జరిగింది. అందులో మనకి బాగా చూసాం నిఖిల్. ఈయన గేమ్స్ అవి కూడా చాలా బాగా ఆడతారు. అంతేకాకుండా ఈయన యాక్టివ్గా కూడా ఉంటారు ప్రతి దాంట్లో కూడా. ఈయన గోరింటాకు సీరియల్తో మనకి బాగా సుపరిచితులే. అంతేకాకుండా కావ్య, నిఖిల్ అంటే కూడా బాగా మనం గుర్తుపడతామన్నమాట. అంత ఫేమస్ అనమాట వీళ్ళు. ఫస్ట్ అయితే వీళ్ళైతే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి నాగమణికంట, ఈయన ఒక యూట్యూబరు. అంతేకాకుండా ఈయన సీరియల్స్ కూడా చేశారు. కస్తూరి అనే సీరియల్ ఒకటి చేశారు. అంతేకాదు ఈయన రీసెంట్గా కూడా వెబ్ సిరీస్ అవి కూడా చేస్తున్నారు. ఈయనైతే చాలా తక్కువగా చూసాము. అంత అయితే జనాలకి తెలిసి ఉండకపోవచ్చు. మనం ఈ షో ద్వారానే మనం ఎక్కువగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష. ఈయన గురించి అయితే మనం ఇప్పుడైతే మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అంత హైలైట్ అయిపోయిన మనిషి అనమాట ఈయన. ఈ మధ్యన ఎక్కువ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏ ఛానల్లో చూసినా ఈయనే కనబడుతున్నారు, ఎక్కడ చూసినా ఈయనే కనబడుతున్నారు. ఈయనకి కొంచెం పేషెన్స్ లెవెల్స్ ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే చూసాం కదా మనం రాజ్ తరుణ్ గారి ఇష్యూలో ఈయన వచ్చిన తర్వాత ఈయన మీద చాలా బ్లేమ్స్ వచ్చినాయి. ఈయన మీద కొంచెం అటాక్స్ జరిగినాయి, ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ ప్రతి ఛానల్కి వెళ్ళి చాలా ఓపిక్గా మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఈయన కొంచెం దేనికైనా సరే స్ట్రాంగ్గా నిలబడే వ్యక్తి అనమాట. ఈయన కూడా మనం స్ట్రాంగ్ కంటెస్టెంట్గా అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నైనిక. ఈవిడ ఏంటంటే ఒక డాన్సర్ అనమాట. మనకి ప్రతిసారి కూడా చూసారు కదా, ప్రతి షోలో కూడా ఒక డాన్సర్ అయితే మనకి ఉంటుంది. ఇప్పుడు సీజన్ 8, సీజన్ 7 వరకు కూడా ప్రతి దాంట్లో మనకు ఒక డాన్సర్ ఖచ్చితంగా ఉంటారు, ఎవరో ఒకరు. అలా ఈవిడ కూడా ఒక డాన్సర్ కేటగిరీ నుంచి వచ్చిన ఆవిడనమాట. యశ్విని గౌడ. ఈవిడ కృష్ణ ముకుంద మురారి సీరియల్లో చూసాం మనం. ఈవిడ కూడా మంచి యాక్టరు, చాలా సీరియల్స్లో చేశారు. ఈవిడ కూడా కొంచెం ఎక్కువ జనాల్లో బాగా కనిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంటే లేడీస్లో అయితే. ఈవిడ గట్టి పోటీ ఇస్తుందనే అనుకోవచ్చు అమ్మాయిల తరపు నుంచి అయితే. ఈవిడ ఒక ఆవిడ. నెక్స్ట్ వచ్చేసి 7 స్టార్ సీత. ఈవిడ ఏంటంటే మనకి బాగా గుర్తుపట్టేలా చెప్పాలంటే బేబీ మూవీ చూసాం కదా, బేబీ మూవీలో ఈవిడ ఒక క్యారెక్టర్ చేశారు, ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారనమాట. బేబీ మూవీలో మనం బాగా గుర్తుపట్టే వ్యక్తి ఈవిడ కూడా ఈవిడ స్లాంగ్ అది బాగుంటుంది, డేరింగ్ అండ్ డాషింగ్గా ఉంటారని అయితే మనం అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి విష్ణుప్రియ.
ఈవిడ గురించి కూడా మనం చెప్పుకోక్కర్లేదు, సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటారు. అంతేకాకుండా ఈవిడ మొన్నటి వరకు కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్లో కూడా చేశారు, పోవే పోరా షో చేశారు. ఇలా ఈవిడ కూడా మనకి సోషల్ మీడియా పరంగా అయితే చాలా బాగా తెలుసు. ఈవిడ కూడా కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈవిడ ఎవరంటే మనకు బాగా తెలుసు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈవిడ బాగా మాట్లాడుతూ ఉంటారు. అంతేకాదు మంచు లక్ష్మి గారిని కూడా ఎక్కువ ఇమిటేట్ చేస్తూ ఉంటారనమాట ఈవిడ. మధు చౌదరి అంటే ఎవరు గుర్తుపట్టలేదు కదా, గుర్తుపట్టరు కూడా, బెజవాడ బేబక్క. ఇలా చెప్తే మాత్రం చాలా బాగా గుర్తుపడతారు ఎవరన్నా సరే. ఈవిడ నెగిటివ్లోంచి కూడా పాజిటివ్ తీసుకుంటారు. అంతేకాకుండా కౌంటర్ ఎలా ఇవ్వాలి ఎదుటోళ్ళకి అనేది కూడా ఈవిడ బాగా తెలుసు అనమాట. కౌంటర్ ఇచ్చారంటే మాత్రం ఎదుటోళ్ళు మాట్లాడేలా అయితే మాత్రం ఎవరు, చాలా బాగా కౌంటర్ ఇస్తారు ఆవిడ ఒక ఆవిడ. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఓం. ఈయన కూడా కొంచెం ఇప్పుడైతే కనిపించట్లేదు కానీ మూవీస్లో అది కూడా చాలా ఎక్కువగా చేశారనమాట. ఈయన కూడా మూవీస్లో చేశారు, సీరియల్స్లో కూడా చేశారంట, నాకైతే తెలీదు. ఈయన పేరు వచ్చిన తర్వాత నేను కూడా ఈయన గురించి యూట్యూబ్లో సెర్చ్ చేశాను. వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అంట. ఈయన కూడా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంటే. ఈయన కూడా చాలా బాగా ఉంటారు మనిషి కూడా, కొంచెం గట్టి పోటీ ఇచ్చే మనిషి అని అయితే మాత్రం మనం చెప్పుకోవచ్చు. ప్రణవి, ఈవిడ కూడా కృష్ణ ముకుంద మురారి సీరియల్ నుంచి వచ్చారనమాట. మనకి బాగా తెలిసిందైతే కృష్ణ ముకుంద మురారి సీరియల్. నెక్స్ట్ వచ్చేసి ఈవిడ ఏంటంటే మొన్నటి వరకు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో కూడా చేశారు. అందులో కూడా ఈవిడ స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఏ గేమ్ ఆడినా సరే గట్టిగా పోటీ ఇస్తారనమాట. పృథ్వీరాజ్ శెట్టి, ఈయన కూడా మనకి నాగపంచమి సీరియల్ నుంచి తెలుసు అనమాట. ఈయన కూడా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్, మనిషి కూడా కొంచెం ఫిట్గా ఉంటారు, గేమ్స్ అవి కూడా గట్టిగా ఆడే కెపాసిటీ ఉన్న మనిషి ఈయన కూడా. నెక్స్ట్ ఏంటంటే ఈయన నీతోనే డ్యాన్స్ 2.0లో కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు అవి చేశారు. కాబట్టి ఈయన కూడా మనకి కొంచెం తెలిసిన మనిషిలాగే అనిపిస్తారనమాట. ఎందుకంటే మనకు సీరియల్స్లో బాగా ఎక్కువగా చూసాం కాబట్టి. ఇందులో కొంచెం అక్కడక్కడ మనకి 2-3 అయితే కొంచెం కనిపించని వ్యక్తులు అయితే ఉన్నారు కానీ, తక్కువగా తెలిసిన వాళ్ళు అయితే ఉన్నారు కానీ, మిగతా వాళ్ళందరూ సీరియల్స్ నుంచి కానీ యాంకరింగ్ నుంచి కానీ అలా ఉన్న వాళ్ళే ఉన్నారు ఎక్కువ శాతం అయితే. ఇంకా ఏంటి, ఇంకెంతమంది ఉన్నారు మనకి, అభయ్ నవీన్, ఈయన కూడా యూట్యూబరు, సీరియల్స్ అవి యాక్ట్ చేశారు. ఈయన కూడా కొంచెం తెలిసిన వాళ్ళే, కొన్ని సినిమాల్లో కూడా సైడ్ క్యారెక్టర్స్ కూడా చేశారు. ఈయన కూడా యూట్యూబ్ ద్వారా జనాలకి బాగా తెలిసిన వ్యక్తి అనమాట. ఈయన కూడా గట్టిగానే ఇవ్వచ్చు అని అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సోనియా ఆకుల, ఈవిడైతే కరోనా మూవీలో యాక్ట్ చేశారంట. ఈవిడ గురించి నాకైతే పెద్దగా తెలియదు. ఈవిడని కూడా నేను యూట్యూబ్లో సెర్చ్ చేసే తెలుసుకున్నాను అనమాట. ఈవిడ కూడా కొంచెం చూడడానికి అయితే మనిషి స్ట్రాంగ్గా ఉన్నారు, బాగానే ఆడతారు అని అనిపిస్తుంది మనిషిని చూస్తే. మనం ఏది కూడా 2 వీక్స్ దాకా కూడా ఏది మనం వీళ్ళు స్ట్రాంగ్ వీళ్ళు వీక్ అని మనం అనుకోవడానికి ఉండదు. ఎందుకంటే కూడా 2 వీక్స్ వరకు వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, మాట్లాడుకోవడానికి ఇది సరిపోతుంది. ఫస్ట్ 2 వీక్స్ ఏంటంటే కొంచెం వాళ్ళు కలిసి మాట్లాడుకోవడానికి వాళ్ళకి కొంచెం టైం ఉంటే, ఆ తర్వాత నుంచి మనకు గేమ్ అనేది స్టార్ట్ అవుద్ది. 2 వీక్స్ కూడా మనకు ఏంటంటే తెలియని వాళ్ళు నామినేట్ చేసాం అనే తప్ప మిగతాది ఏది కూడా అంత ఏముండదు. ఇందులో ఒకరికొకరు సీరియల్ యాక్టర్స్ అయితే ఒకరికొకరు తెలిసిన వాళ్ళు అయితే ఉండొచ్చు, మిగతా వాళ్ళు అయితే మాత్రం బయట వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. నవీన్ గారు, ఈయన కూడా ఒక యూట్యూబరే అనమాట. ఈయన కూడా వస్తున్నారు. ఈయన కూడా చిన్న వాటిలో చేసి ఉండొచ్చు. నవీన్ యూట్యూబ్ ఛానల్ అని మాత్రం వరకే నాకైతే తెలిసింది. ఇకపోతే మనకి ఏంటంటే ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అయితే చాలా పేర్లు అయితే వినిపిస్తున్నాయి అన్నమాట. తేజస్విని గౌడ వస్తారంటున్నారు, తర్వాత బరెలక్ అంటున్నారు, ఇంద్రనీల్ వర్మ అంటున్నారు. ఇలా చాలా పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఎవరైతే వస్తారనేది మనకి ఇంకా కన్ఫామ్గా తెలియకపోవచ్చు. కొంతవరకు అయితే కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి అయితే మొన్నసారి అయితే పల్లవి ప్రశాంత్ని ఎలా తీసుకొచ్చారో ఈసారి ఒకవేళ వచ్చేటట్టు అయితే బరెలక్ అయితే రావచ్చు అని అయితే అనుకుంటున్నాము. ఇలాగ చాలామంది అయితే ఉన్నారు. ప్రతి సీజన్లో కూడా మనకి కామెడీ వర్షన్లో ఒకళ్ళు, యారగెంట్గా ఒకళ్ళు, అలాగ ఒక్కొక్క దానికైతే మనం ఫిక్స్ అయిపోతూ ఉంటాం అనమాట. ఒక్కొక్కరిని చూసినప్పుడు వీళ్ళు బాగా ఆడుతున్నారని, లేదంటే వీళ్ళు కొంచెం డల్గా ఉన్నారని, అలా మనం ఒక 2-3 వారాలు చూసేటప్పటికైతే ఖచ్చితంగా ఫిక్స్ అయిపోతాం. ఇంకా ఏంటంటే యూట్యూబ్ నుంచి ఇక నుంచి వచ్చే వీడియోస్ ప్రతి అప్డేట్ కూడా మీకు వస్తూ ఉంటాయి. ఇలాగే చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్
చేయండి. వీడియో చూసి మీరు వెళ్ళిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈసారి ఏంటంటే బిగ్ బాస్లో కూడా ప్రతిదీ కూడా ట్విస్ట్లు ఎక్కువ ఉంటాయి. అంతేకాదు నాగార్జున గారు కూడా మనకి చెప్తున్నారు కదా, అంతకు మించి ఏదైనా సరే కూడా లిమిట్ లేకుండా ఉన్నాయంటున్నారు. అంటే టాస్క్లు కానీ పనిష్మెంట్స్ కానీ ఏదైనా సరే లిమిట్ లేకుండా ఉంటాయని చెప్పేసి అంటున్నారు. హౌస్ కూడా రివీల్ చేశారు, చాలా బాగుంది. చూద్దాం ఇంకా ఎన్నెన్ని ట్విస్టులు రాబోతున్నాయో. ఈసారి బిగ్ బాస్ ఇంకెంత హైప్స్కి వెళ్తుంది అనేది మనం తప్పకుండా చూద్దాం. బిగ్ బాస్ లవర్స్ అందరికీ కూడా మంచి పండగ లాంటిదే ఇది. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.